హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసరికి ఏంటంటే ఎగ్ కర్రీ చేశాను. ఇది ఎలా చేశానన్నదని కర్రీ ప్రాసెస్ అంతా వీడియోలో ఉంటది చూడండి. అందరూ టమాటీల్ని కట్ చేసి వండుతారు కదా! నేను అలాగ కట్ చేయకుండా ఫస్ట్ మనం గుడ్లు ఉడకపెట్టుకున్నప్పుడే టమాటీలు కూడా అందులో ఏసుకోవాలి. అందులో ఏసుకున్నాక టమాటీ గ్రేవీ అనేది మనకి చాలా చిక్కగా ఉంటది. ముక్కల్లా కచ్చులాగా ఉండవు. సో, ఇలా చేసినందువల్ల గ్రేవీ అనేది బావుంటది తినడానికి కూడా. పిల్లలకి తినిపించడానికి కూడా చాలా బావుంటది. మేమైతే నలుగురం ఉన్నాం కాబట్టి మాకు 4 సరిపోతాయి. మీరు ఈరోజు మధ్యాహ్నం ఏం కర్రీతో లంచ్ చేశారన్నదని నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఇదైతే కర్రీ ఫినిష్ అవుతుంది. మధ్యలో మా పాపైతే చాలా ఏడుస్తుంది. వాళ్ళు పడుకుంటేనే మనకి ఏ పనైనా అవుతది కదా! నేను కర్రీ వండుతుంటే మా పాప మధ్యలోనే లెగిసిపోయింది. కర్రీ ప్రాసెస్ అంతా అవుతుందండి. ఇంకా ఇదైతే ఫినిష్ అయింది. చాలామంది చూడండి పెద్ద పెద్ద వాళ్ళకే సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు. కానీ ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ తీసిన వాళ్ళకి కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే చాలామంది బ్యాడ్ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో, ఇలాగ వాళ్ళకి కొంచెం బ్యాడ్ కామెంట్స్ కాకుండా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళకే చాలామంది మిలియన్స్‌లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి, మిలియన్స్‌లో వ్యూస్ ఉన్న వాళ్ళకి చాలా చేస్తున్నారు. ఎందు